నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాదృచ్ఛికమో కాకతాళీయమో కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లు 11, ఆయన చేతిలో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎంపీలు కూడా 11 మందే. సో ఈ 11 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు జరగబోయేటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎన్డీఏకి సపోర్ట్ చేయబోతున్నారు. సో దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 మంది ఎంపీలు కూడా ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ ప్రపోజ్ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకే సపోర్ట్ చేయబోతున్నాయి. సో ఎటువంటి ప్రతిపక్షము లేదు. ఇంతలో మాత్రానికి ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే సోషల్ మీడియాలో గుసగుసలాడుతున్నారు. సో మీకు గనుక కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన నచ్చకపోతే మీరు కూటమి ప్రభుత్వానికి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే కాబట్టి రాష్ట్రంలోను కేంద్రంలోను అధికారంలో ఉండేది ఎన్డీఏనే కాబట్టి ఎన్డీఏ పరిపాలన నచ్చకపోతే మీరు ఎన్డీఏకి ఆపోజిట్గా అంటే ఇండి కూటమి కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇండిపెండెంట్గా ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తే వాళ్లకు కదా నువ్వు ఓటు వేయవలసింది. కానీ ఏ ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పి కొంతమంది కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది సీనియర్లు లోపల మదన పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవేమి రాజకీయాలు, మనమల్ని నమ్మి కొంతమంది మైనారిటీలు, కొంత శాతం మైనారిటీలు ఎవరైతే ఉన్నారో బీజేపీ అంటే పడని వాళ్ళు, ఆర్ఎస్ఎస్ అంటే పడని వాళ్ళు, అదేవిధంగా నరేంద్ర మోడీ అంటే నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఓట్లు వేశారు కదా, మరి మనము వాళ్ళు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఆ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో మనము మళ్ళీ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తే మనం ఏమని మెసేజ్ ఇవ్వాలి ఓట్లు వేసినటువంటి వాళ్ళకని చెప్పి వైఎస్ఆర్సీపీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల మదన పడుతూ సన్నిహితులతో చర్చించుకుంటున్నారంట. ఇక్కడ చూడండి, జగన్ పై సీనియర్లు సీరియస్, ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఇరకాటంలో వైసీపీ, ఎన్డీఏని కాదనే సాహసం చేయలేని జగన్, రాధాకృష్ణన్కే మద్దతు అంటూ లీకులు, రాజకీయంగా ఇబ్బంది అంటున్న సీనియర్లు, జగన్ తప్పు చేశాడనే భావనలో వైసీపీ నేతలు. సో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో తమిళనాడుకు చెందినటువంటి ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అయితే నామినేషన్ వేయడం జరిగింది. సో అతనికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 మంది ఎంపీలు ఇంక్లూడింగ్ 11 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఓట్లు వేయబోతున్నారు. సో దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించినప్పటికీ అతని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఇంతలో దానికి మనకెందుకు రాజకీయాలు, సో మనము ఎన్నికలప్పుడు ఏం చెప్పాము, ఇప్పుడేం చేస్తున్నాము, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కదా మనకు 151 సీట్లలో 5 గాల్లో కలిసిపోయి 11 సీట్లు వచ్చింది. అయినా కూడా ఏమీ మారకుండా అలాంటి నిర్ణయాన్ని మళ్ళీ తీసుకుంటే ఇది తప్పుడు సంకేతాలు వెళ్తాయనేటువంటి ఒక వాదన కూడా వాళ్ళు వినిపించడం జరిగింది. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అయితే వాళ్ళ యొక్క బాధని వినిపించినట్లు తెలుస్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బేషరతుగా సపోర్ట్ చేయడం వల్లనే ముస్లిం డామినేటెడ్ ఏరియాల్లో కూడా చాలా వరకు విజయవాడ వెస్ట్ కావచ్చు, కదిరి కావచ్చు, మదనపల్లి కావచ్చు, ఇలాంటి చోట్ల కూడా మనం ఓడిపోయాము. సో ఎందుకంటే ఆ ఓటేదో మనము డైరెక్ట్గా కూటమికే వేసేస్తే తప్పేముందని చెప్పి వాళ్ళు కూడా కూటమికే ఓటేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినా కూడా అది నరేంద్ర మోడీ అకౌంట్లోనే పడతా ఉంది సెంట్రల్ విషయానికి వస్తే. కాబట్టి అదేదో మనము మంచిగా కూటమికే వేసేస్తే అట్లీస్ట్ అభివృద్ధి కార్యక్రమాలన్నా చేపడతారనేటువంటి ఒక ఉద్దేశంతోనే ముస్లిం డామినేటెడ్ ఏరియాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఉదాహరణకు నేను చెప్పినట్లు విజయవాడ వెస్ట్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు అంటే ఒక్కసారి ఊహించుకోండి, ముస్లిం మైనారిటీల ఈ నమ్మకాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒమ్ము చేశారు. ఎందుకు వాళ్ళు ఆయన్ని ఇప్పుడు నమ్మడం లేదంటే కారణం ఇదే. సో ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అక్కడ నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ బిల్లు పెట్టినా, ఎన్ఆర్సీ కావచ్చు, సిఏఏ కావచ్చు, ఆ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, ఏ బిల్లు ప్రవేశపెట్టినా రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాలుగా చెప్పబడినటువంటి చట్టాలకు సైతం జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యెత్తి వచ్చారు అక్కడ. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినా, బీజేపీకి ఓటు వేసినా ఒకట్లాగే ఉంది. అదేదో కూటమికే వేసేస్తే గౌరవంగా ఉంటుంది, ఈయన్ని
వీళ్ళైతే బరాబర్ చెప్తా ఉన్నారు, మేము ఏమి చేస్తామని చెప్తా ఉన్నారు, ఏమి చేయబోతామని చెప్తా ఉన్నారు. ఎన్నికలకు ముందే వీళ్ళు పొత్తు అయితే పెట్టుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో అయితే మాకు పొత్తు లేదు, మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, మాకు పొత్తు అవసరం లేదని ఇక్కడ చెబుతాడు. కేంద్రంలోకి వెళ్ళేటప్పటికీ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి కేసులు కావచ్చు, బెయిల్ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బేషరతుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే గనుక ఎన్డీఏకి సపోర్ట్ చేయబోతున్నారు. దీని మీద వైఎస్ఆర్సీపీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక హడావిడి మొదలైంది. ఎవరు ఎన్డీఏ వైపు, ఎవరు ఇండియా కూటమి వైపు అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఏపీ విషయానికి వస్తే ఉపరాష్ట్రపతి ఎన్నిక వైసీపీని సంకటంలో పడేసినట్లు తెలుస్తుంది. పార్టీ అధినేత జగన్ తీరుపై వైసీపీలోని సీనియర్లు సీరియస్గా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో వైసీపీ ఇరకాటంలో పడినట్లు తెలుస్తోంది. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తల మనోగతం కూడా అదే. తెలుగువాడికి సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఏముంది, రాహుల్ గాంధీ ఓట్ చౌరీ గురించి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాహుల్ గాంధీ గారిని తప్పు పడతా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇండియా కూటమిలోకి వెళ్ళకూడదని చెప్పి కార్యకర్తల ఆశ బానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితులు వేరే. ఆయన గనుక ఎన్డీఏని ఎదిరించే సాహసం ఆయన ఎప్పుడు చేయలేదు, చేయడు కూడా. ఎందుకంటే ఆయనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వము సెంట్రల్లో వచ్చేది లేదు, పాడు లేదు. మనం అనవసరంగా గనుక బీజేపీతో గొడవలు పడితే మనకు బెయిల్ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో, లేకపోతే లిక్కర్ కుంభకోణంలో ఆల్రెడీ ఇరుక్కొని ఉన్నాము కాబట్టి మనల్ని కూడా అరెస్టు చేస్తారనేటువంటి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రతిపాదించినటువంటి వ్యక్తి వైపుకే మొగ్గు చూపుతున్నట్లు నేషనల్ మీడియా కూడా కోడై కూస్తా ఉంది. మరి చూడాలి ఎవరికి ఓటేస్తారు. ఇంకా వేసేది ఏముండదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 25కు 25 మంది ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభలో ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది కూడా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్కే తమ మద్దతు తెలపబోతున్నాయని చెప్పి నేషనల్ మీడియాలో అయితే కథనాలు వస్తూ ఉంది. సో ఈ విషయం మీద వైఎస్ఆర్సీపీ సీనియర్లు అయితే సీరియస్గా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ముందు వెళ్ళి వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేసే ధైర్యం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరికీ లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారిని ఎదిరించడానికో లేదా అమిత్ షా గారిని ఎదిరించి ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేయించేంత సాహసం చేసేంత ధైర్యం కూడా లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అందరూ ఎంపీలు ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మద్దతు తెలుపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.